హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. 7 అవుతుంది, 7కి బయటికి వెళ్తున్నాను. సో ఆబ్వియస్లీ సూపర్ బైక్ రైడ్ కాదు, ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఓ అమ్మో, ఆహా, చచ్చా. మొన్నే మార్చాను రోడ్ టైర్స్కి, రోడ్ టైర్స్. బాయ్నా చాలా విషయాలు చెప్పాలి, నేను బైక్ రైడ్ చేస్తూ చెప్తా. ఇది చూడండి, రేస్ ప్రో మోడ్లో ఉంది. ఓకే, సో ఫస్ట్ నేను జరిగిన విషయం చెప్పేస్తాను. లాస్ట్ వీకెండ్ హాఫ్ వీడియో ఉంటుంది అండ్ ఇక్కడి నుంచి మెయిన్ టాపిక్ ఉంటుంది. ఐ క్విట్ రేసింగ్ అనే టైటిల్ మీరు ఆల్రెడీ చూసుంటారు. నిజంగానే నేను రేసింగ్ని ఆపేశాను. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి నేను యాక్టివ్గా కూడా అందుకే లేను. రేసింగ్ మానేశాను అంటే ఇంకా జీవితంలో ఇంకెప్పుడు రేస్ చేయను అని కూడా నేను చెప్పను. కానీ అంత యాక్టివ్గా అదే పనిలో ఉండి రేస్ చేయను, అదైతే 100% ష్యూర్.
ఇంతకుముందు ఏంటంటే రేసింగ్ పైన డెడికేషన్ ఉండేది. నేను ఇంకెప్పుడెప్పుడు ఏ రేస్లో పార్టిసిపేట్ చేద్దాం, ఏది వదలకుండా పార్టిసిపేట్ చేయాలి అని. కానీ ఇప్పుడు ఇంకా అలా లేదు, అలా చెయ్యను కూడా. ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ మనకు కూడా రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, అన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం. సో ఇంతకు ముందులో నేను యాక్టివ్గా నేషనల్ ఛాంపియన్షిప్స్ అని లేదంటే ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ అని చెయ్యను. ఇంతకు ముందులాగా కుదిరితే ఎప్పుడైనా 1 ఇయర్కో 2 ఇయర్స్కో ఒక పెద్ద రేస్ చేస్తాను. అండ్ ఎప్పుడైనా టైం ఉంటే డ్రాగ్ రేసెస్ పార్టిసిపేట్ చేస్తాను. ఇది చాలామందిని హర్ట్ చేయొచ్చు, బట్ యా, నేను చేసిన రోజుల్లో చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశాను. ఎన్నో నేషనల్ టైటిల్స్ విన్నాను, ఎన్నో నేషనల్ అవార్డ్స్ విన్నాను, అండ్ ఇండియాని కూడా రిప్రజెంట్ చేశాను. అలానే ఫర్ ఎవర్ నేను లైఫ్లో రేసింగ్ చేస్తూనే ఉండలేను. అండ్ అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ స్పోర్ట్. నేను ఇంటర్నేషనల్ రేస్ చేయాలంటే ఇట్ విల్ కాస్ట్ మీ అరౌండ్ 25-30 lakhs మంచి రేసెస్లో చేయాలంటే. అండ్ ఇంకా ఒక రేస్కి ఒక ఛాంపియన్షిప్కి 75 lakhs, 1 crore, 2.5 crore స్పెండ్ చేయాల్సిన రేసెస్ కూడా ఉంటాయి. ఇంకా రేసింగ్ గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడచ్చు, కానీ ఇంకా ఇట్స్ లైట్. ఇది యాక్చువల్లీ రేసింగ్ది ఫ్యూయల్ క్యాప్, ఇది స్టాక్ కాదు, ఇది ఆఫ్టర్ మార్కెట్ పార్ట్ నా ఫ్రెండ్ పెట్టించుకున్నాడు. యా నా రేసింగ్ విషయం పక్కన పెట్టేస్తే ఎవరికైనా రేసింగ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే నాకు ఒక రేసింగ్ అకాడమీ ఉందని మర్చిపోకండి. 24 స్కూల్ ఆఫ్ రేసింగ్ అని. మీకు కానీ రేసింగ్ నేర్చుకోవాలి అంటే ఇన్స్టాగ్రామ్లో 24 స్కూల్ ఆఫ్ రేసింగ్ అని ఉంటుంది, దానికి మెసేజ్ చేయండి. ఇంకా ఫుల్ చేయండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, రేసింగ్ ఒక ప్యాషన్ లానే తీసుకోండి. దాంతో బతికేద్దాము, అదే నా లైఫ్లో అదే చేస్తూ బతకాలి అని మాత్రం ఎవరు పెట్టుకోకండి. బై ది వే, దీని గురించి అసలు చెప్పలేదు. ఇది నా ఫ్రెండ్ది కొత్త 2023 H1000RR Pro. నా 10R ఏమైందో నాకే తెలీదు. షోరూంలో పెట్టడం ఒకటే గుర్తుంది, తర్వాత నేను కాల్ కూడా చేయలేదు అది ఏమైందో అని. అది ఎప్పటికి వస్తుందో దాన్ని ఎప్పుడు రోడ్స్ పైన ఎంజాయ్ చేస్తాను. కొంచెం క్లైమేట్ సెట్ అయ్యాక వస్తేనే మంచిది, లేదంటే ఎలాగ నేను దాన్ని బయటకు దిను. ఈ సూపర్ బైక్స్తో హీట్ ఇష్యూస్ మీకు తెలిసిందే కదా. దీనికి కూడా అక్రిపోయిష్ ఎగ్జాస్టే ఉంది. వీకెండ్ రైడ్స్ కూడా ఈ క్లైమేట్కి భయపడి చేయట్లేదు. 7 o'clock 8 o'clockకి అయిపోతుంది మా సీన్ ఎండతో, ఆ బైక్స్ హీట్తో కూడా. అందుకే అవి కూడా తగ్గించాము. లాస్ట్ వీకెండ్ నేను రైడ్కి వెళ్ళకుండా వీలీస్ ప్రాక్టీస్ చేసుకున్నాను ఒక ప్రైవేట్ రోడ్కి వెళ్ళి. ఈ వీకెండ్ కుదిరితే కొంచెం క్లైమేట్ బాగుంటే ఎప్పుడైనా రైడ్ చేస్తాను. క్లైమేట్ ఇలానే ఉంటే మాత్రం లైట్ అసలు. బ్యాక్ టు కూసా ఇంకా ఈ బైక్ని పెట్టేస్తాను. ఒకవేళ కానీ రేపు వీకెండ్ రైడ్ చేస్తే మీకు తొందరలో ఒక 3-4 డేస్లో వీడియో వస్తుంది. ఒకవేళ చేయకపోతే కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోకండి. సో yeah, that's it for today guys. Thanks for watching.